ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. అమ్మ నమస్తే అమ్మ. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. నమస్తే అమ్మ. అమ్మ ఆడవాళ్ళం శ్రావణ మాసం కోసం ఎదురు చూస్తూ ఉంటాం. కార్తీక మాసం, శ్రావణ మాసం. అయితే ఈ శ్రావణ మాసంలో అందరూ తప్పకుండా వెలిగించాల్సిన దీపం అంటే ఏ దీపం అని చెప్తారు? శ్రావణ మాసం అంటేనే విశేషమైనది, విశిష్టమైనది, మనకి లక్ష్మీ కటాక్షాన్ని కలిగించేది, శివుడి యొక్క అనుగ్రహం ప్రసాదించేది. శ్రావణ మాసం అంటేనే వెంకటేశ్వర స్వామి యొక్క నక్షత్రమైన మాసము అని కూడా మనం చెప్పబడతాం. హలో వెంకటనాయక వెంకటేశ్వర స్వామి యొక్క నక్షత్రం శ్రవణ నక్షత్రము. ఆయనకు సంబంధించిన మాసమే ఈ శ్రావణ మాసము అని మనకి శాస్త్రాలలో కూడా చెప్పారు. ఇలాంటి శ్రావణ మాసాన్ని ప్రతి ఒక్క స్త్రీ కానీ, పురుషుడు కానీ, మహిళలు కానీ, పిల్లలు కానీ, పెద్దలు కానీ, యుక్త వయసు గల వాళ్ళు కానీ ఎలాంటి పూజలు చేసుకోవాలి, ఏం చేయాలి అసలు ఈ శ్రావణ మాసం అంతా అని ఆలోచిస్తే మనం ఇది విశేషమైన మాసము, లక్ష్మీ మాసము, సకల దేవతల యొక్క అనుగ్రహము ఉన్న మాసం అని మనం చెప్పాం కదా. ఈ శ్రావణ మాసం అంతా కూడా ఒకటే దీపం వెలిగించవచ్చు. మీరు అన్నట్టుగా ఒకటే దీపము అని అంటే నిత్య పూజలో పిండి దీపం. మనం వెంకటేశ్వర స్వామికి పిండి దీపం శ్రేష్టం. శ్రావణ మాసం, శ్రవణ నక్షత్రం ఆయన నక్షత్రమే కాబట్టి వెంకటేశ్వర స్వామికి శ్రావణ మాసం అంతా కూడా అంటే ఈ 7 శనివారాల వ్రతం చేయలేని వాళ్ళు, లేదా ఇప్పుడు శనివారం మనం పిండి దీపాలు పెట్టుకుంటూ వస్తాం. కొన్ని శనివారాలు మిస్ అయిన వాళ్ళు కూడా ఈ శ్రావణ మాసం అంతా అంటే పాడ్యమి నుండి రేపటి నుండి పాడ్యమి వరకు పిండి దీపం అనేది వెంకటేశ్వర స్వామికి, లక్ష్మీదేవికి, ఈ శివయ్యకి కూడా ఇది సెట్ అవుతుంది. పిండి దీపం 14వ తేదీ నుండి మనకు పాఠ్యం వేస్తుంది. 14వ తేదీ నుండి ఈ పిండి దీపం అనేది వెలిగించవచ్చు. ప్రతి రోజు కూడా వెలిగించవచ్చు. మరి దీంట్లో ఎలా వెలిగించాలమ్మా, 1 వెలిగించాలా, 2 వెలిగించాలా అనేది ఉంటది. మీకు నిత్య దీపాలు నిత్యం ఉంటాయి. ఈ పిండి దీపం అనేది బియ్యం పిండి, పాలు, కొంచెం నెయ్యి, కొంచెం అట్టిపండు, కొంచెం బెల్లం ఇది కలిపేసి కొంచెం మన తగిన దీంట్లో మోతాదులు అంటే నీళ్ళగా కాకుండా గట్టిగా, ఆల్మోస్ట్ అందరికీ తెలుసు దీపాలకి ఎలా కలుపుకోవాలి అనేది. అలా పిండి దీపాన్ని కలుపుకొని దాంట్లోకి నెయ్యి వేసి 2 ఒత్తులు వేసి వెలిగించండి. అది మీరు శివయ్య కోసం వెలిగిస్తా అంటే వెలిగించేటప్పుడు పంచాక్షరి మంత్రం అనుకొని వెలిగించవచ్చు. మీరు వెంకటేశ్వర స్వామి కోసం వెలిగిస్తా అంటే నమో వెంకటేశాయ అని అనుకొని ఆ దీపాన్ని వెలిగించవచ్చు. ఒకటే అమ్మ, ఇప్పుడు దీపానికి నువ్వు 3 నామాలు పెడితే వెంకటేశ్వర స్వామి అవుతుంది, అడ్డనామాలు పెడితే శివుడు అవుతాడు. అది మీరు ఏ దేవుడికి ప్రతీకగా వెలిగిస్తున్నారనేది మీరు నిర్ణయించుకోండి. తర్వాత లక్ష్మీదేవికి వెలిగిస్తున్నారా అంటే మహాలక్ష్మీదేవి నమః అనుకొని వెలిగించవచ్చు. ఈ దీపము ఈ నెలంతా కూడా వెలిగించవచ్చు ప్రతిరోజు. అది మీ ఓపిక. మరి మనం తయారు చేయాలి, ప్రతిరోజు తయారు చేసుకోవాలి. అది ఉండదు. మనం వెలిగించిన తర్వాత ఇలా చీలిపోతుంది కదా, ఒక్కొక్కసారి చీలిపోతుంది, ఒక్కొక్కసారి అదా యూజ్ చేసింది ఏ రోజుకి ఆ రోజు. మరి దీంట్లో ఒక డౌట్ ఏంటంటే ఉదయం వెలిగించాలా, సాయంత్రం వెలిగించాలా అనే డౌట్ కూడా ఉంటుంది. మీకు ఒకవేళ ఉదయం కుదిరితే ఉదయం వెలిగించండి. లేదమ్మా మాకు ఉదయం కుదరదు, మేము సాయంత్రం చేసుకుంటున్నాము శ్రావణ మాసం అంతా కూడా అంటే సాయంత్రం వెలిగించండి. కానీ ఇక్కడ ఏంటంటే మీరు మొదటి రోజు పాడ్యమి రోజు ఉదయం వెలిగిస్తే నెలంతా కూడా ఉదయమే వెలిగించాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. మీరు పాడ్యమి రోజు మొదటి రోజు సాయంత్రం వెలిగించారంటే నెలంతా కూడా సాయంత్రమే వెలిగించాలి. సమయ పాలన చాలా ఇంపార్టెంట్ మనం ఏది చేసినా కూడా. అంటే ఈ దీపం వెలిగిస్తే ఏంటి మనకి ఫలితము అని అంటే మనము ఈ 7 శనివారాల వ్రతం చేయకపోయినా తర్వాత ఈ నిత్య దీపాలు మనం పెట్టుకోకుండా కొన్ని సమయాల్లో ఉంటాం. అలాంటి దోషం కూడా వెళ్ళిపోతుంది ఈ పిండి దీపం అనేది. ఇంకొకటి మంగళగౌరి వ్రతం చేసినా కూడా మనం పిండి దీపాలే వెలిగిస్తాం. దాంట్లో కూడా 5 కానీ 9 కానీ అలా అమ్మవారికి సంబంధించింది కూడా పిండి దీపమే. ఇలా వెంకటేశ్వర స్వామికి సంబంధించింది కూడా పిండి దీపమే. ఇలా శివయ్యకి సంబంధించింది కూడా పిండి దీపమే. ఇలా అన్ని దేవతలకి సంబంధించింది కాబట్టి మనము ఈ పిండి దీపాన్ని వెలిగించడం ద్వారా మనకి తీరని కోరిక అంటూ ఏది ఉండదు. ఎలా చెప్తాము అని అంటే నీకు ఏదైనా ఫైనాన్షియల్ ఇష్యూ ఉందా, ఫైనాన్షియల్ సమస్యతో మీరు ఒకటే సంకల్పం పెట్టాలి. అన్ని సంకల్పాలు ఒకటే పూజకే పెట్టకూడదు. ఒక సంకల్పము ఈ నెలంతా కూడా ఒక దీపము. ఇక్కడ ఏం చదవాలమ్మా అని కూడా ఉంటుంది. ఈ సంకల్పాల విషయం చెప్తాము ఫస్ట్. ఒకవేళ మీకు జాబ్ రావాలి, జాబ్ కోసం, పిల్లలు కావాలి, పిల్లల కోసం, పెళ్లి కావాలి, పెళ్లి కోసం, ఏదైనా ఒక సంకల్పం పెట్టుకొని నెలంతా మీరు ఉదయం పెడితే ఉదయము, సాయంత్రం పెడితే సాయంత్రం నెయ్యి యూజ్ చేయండి. మాకు నెయ్యి దొరకదు అంటే ఇంకా నువ్వుల నూనె, ఇది సెకండ్ ఆప్షన్. నెయ్యి మస్ట్. 2 ఒత్తులు వేసుకోవాలి. ఇంకొకటి ఈ దీపం పెట్టి మేము ఏం చదవాలమ్మా అనే డౌట్ కూడా ఉంటుంది చాలా వరకు. ఈ దీపం పెట్టినప్పుడు మీరు ఏ దేవునికి ఈ దీపం పెడుతున్నారనేది మీరు తెలుసుకోవాలి. శివుడికి అయితే శివ స్తోత్రం చదవాలి,
వెంకటేశ్వర స్వామికి అయితే గోవింద నామాలు చదవాలి. అమ్మవారి కోసం అంటే లక్ష్మీ అమ్మవారి కోసం అయితే లక్ష్మీ అష్టోత్తరం, లక్ష్మీ స్తోత్రాలు అనేటివి చదవాలి. అది మీరు ఏ దేవతామూర్తికి పెట్టుకుంటున్నారనే దాన్ని బట్టి ఆ స్తోత్రాలు కానీ ఆ అష్టోత్తరం కానీ ఉంటుంది. మాకు అంత సమయం లేదు అమ్మా అని అంటే దీపం వెలిగించేటప్పుడు ఒక 11 సార్లు శివుడికి పెట్టుకుంటే పంచాక్షరి, లక్ష్మీ అమ్మవారికి పెట్టుకుంటే మహాలక్ష్మీదేవి నమః, వెంకటేశ్వర స్వామి పెట్టుకుంటే ఒక 11 సార్లు నమో వెంకటేశాయ ఇలా అనుకోవచ్చు. లేదు మాకు ఈ స్తోత్రాలు చేసే అవకాశం ఉంది అని అంటే అష్టోత్తరము, స్తోత్రాలు మీరు ఏ దేవతామూర్తికి పర్టికులర్గా పెట్టుకుంటున్నారో ఆ దీపము, ఆ దేవతామూర్తి యొక్క స్తోత్రాలు, ఆ స్తోత్రం చదువుకోవచ్చు. మరి దీనికి నైవేద్యం ఏమన్నా పెట్టాలి అంటే మీ శక్తి కొలది మీ ఇంట్లో ఉన్నది ఏదైనా పెట్టుకోవచ్చు. దీనికి మళ్ళీ ప్రత్యేకమైన నైవేద్యాలు అంటూ ఏమీ లేవు. ఇది మెయిన్‌గా ఈ శ్రావణ మాసం అంతా పిండి దీపం వెలిగించండి. ఏ దేవతామూర్తికి అనుకుంటున్నారో ఆ దేవతామూర్తికి మీరు వెలిగించండి. అది వాళ్ళు డిసైడ్ అవ్వాలి. ఈ శ్రావణ మాసం అంతా కూడా ఈ పిండి దీపం వెలిగించడం ద్వారా మనకి మంచి ఫలితం అనేది ఉంటది ప్రతిరోజు. కాకపోతే మీరు అన్నట్టు మొదటి రోజు ఏ టైంకి చేస్తారు? పగలైతే పొద్దునైతే పొద్దున, లేకపోతే సాయంత్రం అయితే సమయ పాలన చాలా ఇంపార్టెంట్. మీరు ఉదయం చేస్తే కంపల్సరీ ఉదయమే పెట్టాలి నెలంతా కూడా. మరి దీంట్లో ఒక 5 days గ్యాప్ వస్తుంది కదమ్మా అని ఆ గ్యాప్ వదిలేసి మీకు ఎన్ని రోజులు కుదిరితే అన్ని రోజులు ఖచ్చితంగా పెట్టుకోవాలి. మరి దీంట్లో పండుగలు వస్తాయి మనకి. మెయిన్ గా ఈ పండుగలు వచ్చినప్పుడు పెట్టుకోవాలంటే పెట్టుకోవాలి. పండుగే మీరు ఈ నెలంతా దీపం పెట్టుకోవాలని చేసిన సంకల్పమే. పండుగలు వచ్చినప్పుడు మనం స్కిప్ చేయడం అలా ఉండకూడదు. మరి దీంట్లో కొన్ని వారాలు పెట్టుకోవచ్చా, కొన్ని రోజులు పెట్టుకోవచ్చా అలా ఉంటుంది. అలా ఏం లేదు. పెట్టుకునేలాగుంటే నెలంతా కూడా పెట్టుకోవాలి. ఆ 5 రోజులు పక్కన పెట్టినా పర్వాలేదు. అది భగవంతుని నేచురల్ థింగ్ కాబట్టి దానికి ఏం ఇబ్బంది లేదు. ఆ 5 రోజులు పక్కన పెట్టేసి నెలంతా కూడా పెట్టుకోవాలి. పండుగలు ఉన్న రోజు కూడా పెట్టుకోవాలి. సంకల్పాన్ని గట్టిగా అనుకొని చేయండి, దీపం వెలిగించండి. నిజంగా మీ సంకల్పం నెరవేరుతుంది. చక్కగా చెప్పారమ్మా. ధన్యవాదాలు. నమస్తే అమ్మా.